నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరూరించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా. జగన్ పడగొట్టడం విడగొట్టడమేనా నీ పని అని అనకాపల్లి పార్లమెంటరీ పరిశీలకురాలు పెదపాటి కళ్యాణి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అసెంబ్లీ పార్లమెంట్లో బిల్ ఆమోదం పొందడంతో జగన్ తట్టుకోలేకపోతున్నాడని అనకాపల్లి పార్లమెంటు పరిశీలన కమిటీ సభ్యురాలు పెదపాటి కళ్యాణి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధానిని విడగొట్టడం, అభివృద్ధిని చెడగొట్టడం తప్ప ఏం తెలుసని, ఇప్పటివరకు రాజధాని అంటూ లేని మన రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధానిగా బిల్లు ఆమోదించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారన్నారు. అసెంబ్లీలో అమరావతి శాశ్వత రాజధానిగా ఆమోదిస్తే దానికి వ్యతిరేకంగా మేం వచ్చిన తర్వాత అదే అసెంబ్లీలో బిల్ చేయలేమా అని అనటం జగన్ అవివేకమని అన్నారు. అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిగా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే కూటమి నాయకులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సమావేశానికి కారణం, మనకి పార్లమెంట్లో అమరావతి రాజధాని అనే దాని మీద బిల్లు పెట్టడం జరిగింది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద మనసుతో ఆమోదించడం కూడా జరిగింది. ఏపీ ప్రజలు ఈవేళ పండగలు సంబరాలు చేసుకొని ఆనందంతో ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ఎందుకంటే అడ్రస్ దొరికింది. ఒక ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 క్వశ్చన్స్లోన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పుకోవడానికి లేని స్టూడెంట్స్, యువత అందరూ కూడా ఈవేళ ఎంతో ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. మా రాజధాని అమరావతి అని. దీన్ని ఏమిచ్చినా రుణం తీర్చుకోలేని చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ప్రజలందరూ కూడా. దీని మీద విషం చిమ్మడం మాని మీరు కూడా ఆనందించండి. ఒక కేర్ ఆఫ్ అడ్రస్ మనకు వచ్చినందుకు మీరు కూడా ఆనందించండి. ఆనందించలేకపోతే, భరించలేకపోతే వెళ్ళి ఇంట్లో పడుకోండి. నేను చాలాసార్లు ఇదే మాట చెప్తున్నాను, విషం చిమ్మకండి, ప్రజల మనసులు పాడు చేయకండి. ఒక సందిగ్ధావస్థలో, ఒక కన్ఫ్యూజన్లో మీరు ప్రజలను పెడుతున్నారు. ఎందుకో తెలీదు. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మళ్ళీ వైసీపీ వస్తుంది అనే కల కూడా కనకండి. ఇది ఘంటాపదంగా చెప్తున్న మాట. ప్రజలంతా చాలా సంతోషంతో ఉన్నారు. కాబట్టి ఎంత మంచి మనకి ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి ఉపకారం చేసిన నరేంద్ర మోడీ గారికి పాదాభివందనాలు చేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, యువకులు దక్షత ఉన్న యువకుడు నారా లోకేష్ అంటే, అలాంటి నాయకత్వంలో అమరావతిని ఈవేళ రాజధానిగా పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడానికి కష్టపడిన సందర్భంలో మా అనకాపల్లి పార్లమెంటు కమిటీ తరఫున, అలాగే మా ఇన్ఛార్జ్ పేలా గోవింద్ సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.